హలో! వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నేను ఈ ఎక్వేరియం ఎగ్జిబిషన్ విజిట్ చేశాను. అయితే ఎంట్రీ ఫీజ్ వచ్చేసి రూ. 70 అనమాట మనకి. యాక్చువల్లీ ఇద్దరం విజిట్ చేసాం. సో, 140 ఈజ్ నథింగ్ అనిపించింది నాకు. 10 సార్లు వెళ్తే కష్టం లేండి. ఒక్కసారి అయితే ఫైన్. కొంచెం ఎంజాయ్ చేయడానికి బావుంటుంది. సో, నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ ఫ్యామిలీస్‌తో విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఎందుకంటే చిన్న పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫిషెస్‌ని వాళ్ళు ఒకే చోట చూసి రకరకాల ఫిషెస్, ఈ ఫిష్ ఇలా ఉంది, ఆ ఫిష్ ఇలా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో, అది చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందనమాట యాక్చువల్‌గా. సో, చాలా ఎక్వేరియంస్ పెట్టారు. ఒక్కొక్క ఎక్వేరియంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిషెస్ చూడొచ్చనమాట. సో, ఇలా ఫ్యాన్సీ స్టోర్స్ అనేవి ఒక 3 పెట్టారు. గేమ్స్ ఆడుకునే స్టోర్స్ ఒక 2 పెట్టారు. సో, ఫ్యాన్సీ స్టోర్స్ ఏంటంటే 10, 20, 30, 40, 50 రూపీస్ అలా షాప్ చేసుకోవచ్చు కదా! మనం పిక్ చేసుకుని బాస్కెట్‌లో అలాంటివన్నమాట. ఫుడ్ కోర్ట్ ఒకటుంది. అండ్ అక్కడక్కడ పాప్‌కార్న్, సాఫ్టీస్ అవన్నీ సర్వ్ చేస్తున్నారు. అన్నీ పే చేయడమే అనమాట. అండ్ చిన్న పిల్లలు మెయిన్‌గా అయితే మెయిన్ టార్గెట్ చిన్న పిల్లలనమాట. ఎందుకంటే చాలా మంచి రైడ్స్ ఉన్నాయి చిన్న పిల్లలకి. అంటే కొంచెం సాఫ్ట్‌గా వెళ్ళే రైడ్స్, స్మూత్‌గా వెళ్ళే రైడ్స్ ఉన్నాయి. అండ్ బాల్‌తో ఆడుకునే గేమ్స్. అసలు చిన్న పిల్లల్ని బాల్ దాంట్లో పెట్టేసి మనం మొత్తం ఒక రౌండ్ ఏసేయొచ్చు. బికాజ్ అది సేఫ్ అనిపించింది. అందరూ అలాగే చేస్తున్నారు. చిన్న పిల్లల్ని అక్కడ పెట్టేసి వాళ్ళు ఒక రౌండ్ ఏసి వస్తున్నారనమాట. అదే చిన్న పిల్లలకి అండ్ అడల్ట్స్‌కి ఇద్దరికీ బాగుండేలాగా రైడ్స్ ఉన్నాయన్నమాట. సో, చిన్న పిల్లలకి స్మూత్‌గా మూవ్ అయ్యే రైడ్స్, స్లోగా మూవ్ అయ్యే రైడ్స్ ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళకి ఫాస్ట్‌గా రొటేట్ అయ్యి మూవ్ అయ్యే రైడ్స్ ఉన్నాయన్నమాట. సో, రైడ్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఎప్పుడు రొటీన్‌గా జెయింట్ వీల్, కొలంబసే కాకుండా మిగతా కొన్ని అడిషనల్‌గా పెట్టారనమాట. విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే చాలా బావుంది. మంచి ఫ్యామిలీ టైమ్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. ఎగ్జిబిషన్ అంటేనే ఫ్యామిలీ టైమ్. చక్కగా ఫ్యామిలీస్‌తో, ఫ్రెండ్స్‌తో అలా వచ్చి అన్ని రైడ్స్ ఎక్స్‌పీరియన్స్ చేసి వెళ్తే ఇంటికి ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ ఉంటుంది. సో, మెయిన్‌గా నాకు నచ్చిన థింగ్ ఏంటంటే పీచు మిఠాయి తయారు చేయడం అనమాట. సో, ఇక్కడ లైవ్‌గా తయారు చేసి ఇస్తున్నారు పీచు మిఠాయి. యాక్చువల్లీ చూడ్డానికి చాలా అంటే చాలా బావుంది. బట్ ఇది కన్జ్యూమ్ చేయకూడదు. ఎందుకంటే ఇది అంత మంచిది కాదు మన హెల్త్‌కి అని చెప్పి విన్నాను. సో, అప్పటినుంచి ఐ అవాయిడెడ్ ఇట్. 1 మంత్ దాకా ఇక్కడే ఉంటుంది ఎగ్జిబిషన్. ఈ రోజుకి ఈ వీడియో అనమాట. సో, మీరు కూడా విజిట్ చేసి ఎంజాయ్ చేయండి.